ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదని మండిపడ్డారు ఏపీ ప్రతిపక్ష నేత జగన్. శ్రీకాకుళంలో వైసీపీ నిర్వహించిన యువభేరిలో ప్రభుత్వ పనితీరును తీవ్రంగా విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని, రైతు డ్వాక్రా రుణాలపై ఎన్నో షరతులు పెట్టారని ఆరోపించారు జగన్. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వారి పుష్పగుచ్చాన్ని అందించి యువత మనందరి మనందరి తరపున దయచేసి డయాస్ని క్లియర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇవాళ బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. బాబు ఇచ్చిన హామీలు మాత్రం ఇలా పేపర్లుగానే మిగిలిపోయాయి. పేపర్లు తిరిగేసినప్పుడు కనిపించేటివి, ఇంట్లో టీవీ వెళ్ళి టీవీ ఆన్ చేస్తే కనిపించేటివి. రైతుల రుణాలన్నీ కూడా బేషరతుగా పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నమాట. డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు పూర్తిగా మాఫీ కావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నమాట. జాబు రావాలంటే బాబు కావాలి. జాబు ఒకవేళ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2000 రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి విషయంలోనూ అబద్ధం అయిపోయిన తర్వాత మోసం. బాబు పరిపాలనా తీరు ఇలా జరుగుతూ ఉంది. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా నేను చేతులు ఎందుకు పైకెత్తమని చెప్పానో తెలుసా? కారణం, ఇదే చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి, తాను ఏదైతే మాట చెప్పాడో ఆ మాటను నమ్మి నీకు ఓటేసింది ఎంతమంది ఉన్నారో ఆ ఓటు వేసిన వాళ్ళందరూ కూడా చేతుల పైకెత్తి నువ్వు ఎప్పుడెప్పుడు పోవాలి అని చెప్పి ఇవాళ కోరుకుంటా ఉన్నారు అన్న మాట చంద్రబాబు నాయుడు గారికి